శంకరాచార్యులు వారు ఒక విచిత్రం చేశారు. అమ్మవారి దగ్గరికి వెళ్ళి పక్కన కూర్చుని, అమ్మ ఏమనుకోకు, నీ దొంగతనం నాకు తెలిసిందన్నారు. ఆవిడ నవ్వి, శంకరా నేను దొంగతనం చేశాను. అమ్మ చేయలేదు. చేశావు. ఎక్కడ చేశాను? అమ్మ శివుడు నీకు ఎంత ఇచ్చాడు శరీరంలో? సగం ఇచ్చాడు. మరి మిగిలిన సగం ఏది? కనపట్టలేదు. ఆయన సగం ఇచ్చాడు, మిగిలిన సగం నువ్వు వెతుకుపోయావు. మరి దొంగతనమేగా. ఏమిటి దాని అర్థం? గొప్ప తత్వం చెప్పారు. శంకరుడు తెల్లగా ఉంటాడు, స్ఫటిక మణి నిభం. సగం శరీరం పుచ్చుకో అన్నాడు పార్వతీదేవి. ఆవిడ సగం వచ్చింది. ఆవిడ ఎర్రటి తల్లి సగానికి వచ్చి సగం శరీరం తీసుకుంది. ఇంత ఎర్రటి తల్లి సగానికి వస్తే పక్క తెలుపు మీద ఎర్ర కాంతి కొట్టేస్తుందా? కొట్టేదా? కొట్టేసింది. ఆ కొట్టేసేటప్పటికి మిగిలిన తెలుపు కనపడ్డం మానేసింది. శంకరాచార్యులు అన్నారు, నీ ఎరుపులో తెలుపు మునిగిపోయిందమ్మా, మిగిలిన సగం కూడా అపహరించేసావు. దొంగతనం కాదు, దర్శనం.